ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి ఈ రోజుటి ఈ వీడియోని ఊపిరి బిగబట్టి మరీ విను తల్లి. ఇదే ఆఖరి శ్వాస అనుకొని విను. ఒళ్ళు జిల్లుమంటుంది, ఒళ్ళు పులకరించిపోతుంది. ఎందుకో తెలుసా? నీ జీవితంలో, నీ లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నువ్వు కలలో కూడా ఊహించుకుని ఉండవు, అసలు అనుకొని కూడా ఉండవు. అంతటి అద్భుతమైన అతిపెద్ద గుడ్ న్యూస్ అన్నది నీకు అందబోతుంది. విన్నావు అంటే నీతో పాటు నీ కుటుంబ సభ్యులందరూ కూడా పిచ్చి పట్టిన వాళ్ళలాగా డాన్స్ చేస్తారు, నృత్యం చేస్తారు, కేరింతలు కొడతారు. నువ్వు 50 కేజీల స్వీట్ లో పంచి పెట్టాల్సిన సమయం వచ్చింది తల్లి. ఖచ్చితంగా పంచి పెట్టాల్సిందే అలాంటి ఒక వార్త. ఈ వార్తని అస్సలు వదులుకోకు. ఈ రోజే ఖచ్చితంగా నువ్వు ఈ సందేశాన్ని చూడు, లేకపోతే రేపే ఆఖరి రోజు అవుతుంది. ఈ రేపే ఆఖరి రోజు ఎందుకు అవుతుంది అన్నదానికి నేను చివరిన సమాధానం చెప్తాను. ఊపిరి బిగబట్టి విను తల్లి, వదులుకోవద్దు. నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్, మహాలక్ష్మి యోగం, సువర్ణ యోగం, అద్భుత గడియలు, అమృత యోగం మిస్ చేసుకోవద్దు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడాల్సిందే. అయితే ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అయితే ఒక్కసారి మనసులో బాబా గారి మీద భక్తితో, శ్రద్ధతో ఓం సాయిరామ్ అంటూ మనస్ఫూర్తిగా బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అయితే మీరు కామెంట్ టైప్ చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కష్టం ఏదో, బాధ ఏదో, దుఃఖం ఏదో, కోరిక ఏదో, కల ఏదో బాబా గారికి చెప్పుకొని ఆ తర్వాత టైప్ చేయండి. ఖచ్చితంగా మీ కోరికను, కలను, కష్టాన్ని బాబా గారు తీర్చేస్తారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి, ఈ రోజుటి ఈ సందేశం నిజంగా ఇది మామూలు సందేశం కాదు. నీకు లక్ష్మీ యోగం వరించబోతోంది, గజకేసరి యోగం పట్టబోతోంది, నిన్ను అదృష్టం వరించబోతోంది. 50 కేజీల మిఠాయిలు నువ్వు ఖచ్చితంగా పంచి పెట్టాల్సిందే తల్లి. ఎందుకంటే అంతటి ఒక అద్భుతమైన ఒక వార్త, ఒక సందేశం, ఒక కబూరు, ఒక న్యూస్ నువ్వు వినబోతున్నావు. విన్నావంటే నువ్వు ఒక్కదానివే కాదు, నీ కుటుంబం కూడా అతలాకుతలమైపోతుంది సంతోషంతో. నువ్వు త్వరలోనే ఏకంగా 50 కిలోల మిఠాయిలు పంచాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? ఈ రాత్రి సరిగ్గా 11 గంటల నుండి నీ జీవితంలో ప్రారంభం కాబోయే ఆ అద్భుతాన్ని చూసి, ఈ తీపి వార్తను విన్న తర్వాత నీతో పాటు నీ కుటుంబం మొత్తం పిచ్చి పట్టినట్టు ఆనందంతో గెంతులు వేస్తూ నృత్యం చేస్తుంది. ఎందుకంటే నీ గత 7 జన్మల్లో కూడా నువ్వు ఎన్నడూ ఇలాంటి ఒక గొప్ప సువార్తను విని ఉండవు తల్లి. నువ్వు ఎన్నో ఏళ్ళు దేనికోసమైతే తప్పిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నావో ఆ భాగ్యం ఈ రాత్రి 11 గంటలకే నీ సొంతం కాబోతోంది. ఎందుకంటే నీ జాతకంలో మహాధనలక్ష్మి యోగం రూపుదిద్దుకుంటోంది తల్లి. అవును, శని, రాహు మరియు కేతువులు ఇప్పుడు నీపై దయ చూపించారు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు అల్లాడించి, ఏడిపించి, పీడించిన నీ ఏలినాటి శని ప్రభావం నుండి నువ్వు శాశ్వతంగా ముక్తి పొందబోతున్నావు. ఈ మాట వింటున్నప్పుడు నీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలటం ఖాయం. ఎందుకంటే దేవుడి ఇల్లు కాస్త ఆలస్యం అవ్వచ్చేమో కానీ అక్కడ అన్యాయం జరగదు. ఆ దేవుడు నీ ఆర్తనాదం విన్నాడు. ఇలాంటి ఒక మహా అద్భుతమైన కాకతాళీయం ఎన్నో ఏళ్లకు ఒక్కసారి మాత్రమే సంభవిస్తుంది. ఇప్పుడు ఈ యోగం నీ జీవితంలో ఏర్పడింది.
తర్వాత నీకు అన్ని వైపుల నుండి కేవలం ఆనందాలే లభించబోతున్నాయి. కానీ తల్లి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి జరగబోతోంది అంటే చెడు కూడా కావలి కాస్తూ ఉంటుంది. జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ రాహువు కానీ నీకు ఉన్నప్పుడు నీ శత్రువులను బలపరుస్తాడు. నువ్వు చాలా సులభంగా నీకు దిష్టి తగులుతుంది. చివరి క్షణంలో అంతా బాగానే జరుగుతోంది అనుకునే లోపే విషయాలన్నీ పాడైపోతాయి. ఇతరులు నీకు దగ్గరగా ఉన్నప్పుడు చేసే ఆ తప్పును ఇప్పుడు చెయ్యకు. శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు నీ పక్కనే ఉంటూ నిన్ను దెబ్బతీసే ప్రమాదకరమైన గుప్త శత్రువులు. వాళ్ళు నీ కంచంలో తింటూ నీ కంచానికే రంధ్రం వేయటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే చెబుతున్నాను, రాబోయే 3 రోజుల వరకు నీ నోరు పూర్తిగా మూసేసుకో తల్లి. అవును, నిజంగా నీ సాయినే చెబుతున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను నీతో పంచుకోబోయే ఈ రహస్యాన్ని నీ ఇంటి పరిధి దాటి బయట పెట్టకూడదు. నీకు అత్యంత ఆప్తులైన వారితో కూడా దీన్ని అస్సలు పంచుకోవద్దు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇప్పుడు నీ ఇంట్లో శాశ్వతంగా నివాసం ఉండబోతోంది. నువ్వు కుబేరుడివి కాబోతున్నావు. కుబేరుడి ఆశీర్వాదాలను కూడా పొందబోతున్నావు. ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే నీ ఇంటికి వచ్చిన ఆ లక్ష్మీదేవిని మరియు సంపద అధిపతిని నీ శత్రువులు ఆగ్రహించేలా చేస్తారు. అందుకే ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు నాతో ఉండు. ఎందుకంటే ముందు ముందు ఏం జరగబోతోందో అనేది నేను చెప్పబోతున్నాను. అది నువ్వు నీ కలలో కూడా ఊహించి ఉండవు. అంతటి అపరిమితమైన సంతోషం నీ జీవితంలోకి రాబోతుంది. కానీ తల్లి, ఈ సంతోషాల వెనుక కొన్ని చెడు వార్తలు కూడా పొంచి ఉన్నాయి. కానీ తల్లి, ఈ సంతోషాల వెనుక కొన్ని చెడు వార్తలు కూడా పొంచి ఉన్నాయి. జాగ్రత్త. నీ సంతోషాలను దుఃఖంగా మార్చే వార్తలు అవి. నీ ఆనందాన్ని మధ్యలో ఆపేసే ఆ ప్రమాదాల నుండి, ఆ సమస్యల నుండి నువ్వు ఎలా బయటపడాలి, ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే నువ్వు ఈ ముందస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. నీ శత్రువులు కానీ, నీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ కానీ నీకు ఎలాంటి కీడు చేయకుండా చూసుకోవాలి. ముందుగా వాటికి దూరంగా ఉండాలి. అందుకే మొదటి నుండి చివరి వరకు నాతో ఉండమని చెప్పాను తల్లి. ఇంకా ఇది విను, నీ గుండె లోతుల్లో దాచుకున్న మరిన్ని నిజాలను నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఈరోజు నువ్వు ఏ అగాధంలో పడిపోయావో అందులో నుంచి బయటపడటానికి మార్గమే కనిపించటం లేదు కదూ. నువ్వు ఎంతగా బయటపడాలని ప్రయత్నిస్తున్నావో ఆ అప్పుల ఊబిలోకి, ఆ మానసిక అశాంతిలోకి అంతగా కూరుకుపోతూనే ఉన్నావు. అది నీ అప్పులు కావచ్చు, మానసిక క్షోభ కావచ్చు, లేదా నువ్వు ఎలాగైనా బయటపడాలి అనుకుంటున్నా నీ ఉద్యోగం, నీ బంధాలు కావచ్చు. నువ్వు రోజు రోజుకి అందులోనే చిక్కుకుపోతున్నావు. సమస్యలు కొండలా పెరిగిపోతున్నాయి. నిన్ను ఆదుకునేవాడు లేడు. నిన్ను అర్థం చేసుకునే నాథుడే లేడు. ఎవరికి ఏమీ చెప్పుకోలేక అన్నింటినీ నీ గుండెలోనే నొక్కిపెట్టి ఊపిరాడని నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు. నిజమేనా తల్లి? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా. ఈ రాత్రి సరిగ్గా 11 గంటలకి నక్షత్రాలు మలుపు తిరగబోతున్నాయి. యూటర్న్ తీసుకుంటున్నప్పుడు నీ జీవితంలోని ప్రతి సమస్యకి పరిష్కారం లభించటం ఖాయం. అప్పులు, శత్రువుల కుతంత్రాలు, అనారోగ్యం, మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేని రాత్రుల్లో ప్రశాంతంగా ముద్ద కూడా తినలేని ఈ దుస్థితి, వీటన్నింటికి ముగింపు పడుతూ అన్ని దిక్కుల నుండి నీకు సంతోషం ముంచెత్తబోతోంది తల్లి. అందుకే చెప్పాను, 50 కేజీల మిఠాయిలను పంచిపెట్టాల్సి ఉంది నువ్వు అని. గడిచిన కొన్ని సంవత్సరాలుగా నీ జీవితంలో అంతా బాగుండేది. డబ్బు బాగానే వచ్చేది. జీవితాన్ని చక్కగా నెట్టుకొచ్చావు. కానీ అకస్మాత్తుగా నీపై శత్రువుల దుష్టకన్ను పడింది. ఎవరో చేసిన చేతబడి మంత్రమో లేదా శని శాపమో నిన్ను బలి తీసుకుంది. నీ పనులన్నీ ఒక్కసారి ఆగిపోయాయి. నీ జీవితం అగ్నిగుండంలా మారింది. కుటుంబంలో రోజు రోజుకి గొడవలు, వాదనలు ఎక్కువయ్యాయి. పిల్లలకు అనారోగ్యం చెడిపోవటం మొదలయ్యింది. రాత్రిపూట అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆందోళన, ఒత్తిడి ఎంత పెరిగిపోయాయి అంటే రోజుకి 2 పూటలా ప్రశాంతంగా అన్నం కూడా తినలేకపోతున్నావు. అంత దీనస్థితికి వచ్చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఈ తపనలన్నింటినీ తుడిచివేయటానికి నేను నీకు ఒక రామబాణం లాంటి పరిహారాన్ని ఇస్తాను తల్లే. జాగ్రత్తగా విను. ఇది కేవలం ఈ సాయిని నమ్ముకున్న సాయి భక్తులకు మాత్రమే, సాయి బిడ్డకు మాత్రమే, ఏ కల్మషము లేని, కపటము లేని, మోసం తెలియని నా బిడ్డలకు మాత్రమే.
ఈ వీడియోని చివరి వరకు చూస్తే ఎన్నో ఏళ్లుగా నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాల నుండి విముక్తి పొంది నీ జీవితాన్ని ఒక మలుపు అద్భుతమైన మార్గంలో పెట్టుకుంటావు. నీ కన్న కలలో నిజం చేసుకుంటావు. గడిచిన కొన్ని నెలల్లో నీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి నీకు పెద్ద పెద్ద ఆశలు చూపించి నిన్ను భ్రమల్లో ముంచేశాడు కదూ. నేను ఎప్పుడూ నీ తోడుంటాను, నిన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాను అని నిన్ను నమ్మించాడు లేదా నమ్మించింది కదా. అతడు ఏ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా నీ ప్రేమికుడు కావచ్చు. కానీ నువ్వు ఆ వ్యక్తిని ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మి నీకు నిజంగా ఆ వ్యక్తి అవసరం ఉన్న సమయంలో నిన్ను నట్టేట ముంచి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఆలోచించు, గుర్తు చేసుకో. ఆ క్షణంలో జరిగిందే ఇక్కడ రాహుకేతువుల భ్రమ మరియు నువ్వు చేసుకునే కొన్ని పొరపాట్లు. నువ్వు చాలా భావోద్వేగపూరితమైన వ్యక్తివి. జనాలను చాలా సులభంగా నమ్మేస్తావు. అదే నీ బలహీనత. గత కొన్ని రోజులుగా నీ ఏడుపును ఒక నవ్వు వెనక దాచేస్తున్నావు. నీ కుటుంబం, నీ భాగస్వామి అంత బాగుంది అనుకుంటున్నారు. కానీ నువ్వు ప్రతి బాధను, ప్రతి చింతను లోపల అణిచివేస్తున్నావు. ఎవరికీ తెలియనివ్వటం లేదు. బయట ప్రపంచానికి నువ్వు చాలా ధైర్యవంతురాల్లా కనిపిస్తున్నావు. ఎందుకంటే నువ్వు అలాంటి వాడివే కాబట్టి. లోపల నరకమున్నా బయటపడవు. నీ తల్లిదండ్రులకు కానీ, నీ జీవిత భాగస్వామికి కానీ నీ ఒత్తిడి గురించి చెప్పటం లేదు. పరిస్థితిలో నీ చేతులు దాటిపోతున్నా అలాగే భరిస్తున్నావు, మోస్తున్నావు. గుర్తుపెట్టుకో తల్లి, ఈ సమయం నీ పాత కలలను నిజం చెయ్యబోతోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆగిపోయినా నువ్వు పూర్తిగా ఆశలు వదిలేసుకున్న ఒక పాత ప్రాజెక్టు లేదా ప్లాను ఇప్పుడు పూర్తి కాబోతోంది. ఒక పని జరగబోతోంది. ఒక వ్యక్తి మళ్ళీ దగ్గరికి రాబోతున్నారు. ఆ నెరవేరని కళ నిజమై నువ్వు ఊహించని దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందబోతున్నావు. నీకు ఒక ఫోన్ కాల్ లేదా సందేశం రాబోతుంది. అది నీ జీవితంలోకి ఒక గొప్ప శుభవార్తను మోసుకొస్తుంది. నువ్వు ఎక్కడో పోయింది అనుకుని వదిలేసుకునే డబ్బు మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాబోతోంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఖర్చుల భారం క్రమంగా తగ్గుతుంది. నేను నిన్ను కోటీశ్వరుడిని చేస్తానని చెప్పటం లేదు, కానీ నీ కష్టాలన్నింటికీ ఒక శాశ్వత పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపిస్తా తల్లి. నీ పోయిన ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి రాబోతోంది. ఇకనైనా నీ తొందరపాటు నిర్ణయాలను ఆపు. లాభం వస్తుందని ఎవరో చెప్పిన మాటలు నమ్మి మోసపోయి నీ పేరు ప్రఖ్యాతలను మసకబార్చుకోకు. నువ్వు అలా మసకబార్చుకున్న ఆ పాత తప్పును మళ్ళీ చెయ్యకు. భావోద్వేగానికి లోనై నీ అమూల్యమైన సంపదను ఎవరికి రాసివ్వకు. ఎవరికి హామీలు ఇవ్వకు. ఎవరికి పూచీకత్తు సంతకాలు పెట్టకు. నీ కష్టాలన్నీ తీరి ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే నేను చెప్పే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించు. ఇప్పుడే ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ కామెంట్ టైప్ చేయి. ఇలా నువ్వు గనక 108 సార్లు ఓం సాయిరామ్ అంటూ జపించావు అంటే నీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. అంత అద్భుతంగా మార్చేస్తాను. ఇక చెప్పాను ఈ రోజే చూడు, లేకపోతే రేపే ఆఖరి రోజు అవుతుంది అని ఎందుకు చెప్పాను అంటే, ఈ రోజు పని కట్టుకొని నీ సాయి వచ్చి నీకు ఇంతగా ఇన్ని మంచి మాటలు చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఇలాంటి సమయంలో ఈ రోజు నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కకి తోసి పుచ్చేస్తే రేపటి రోజున మళ్ళీ నేను నీకోసం రాను కదా బిడ్డ. నీ సాయి మనసు కూడా నొచ్చుకుంటుంది కదా. అందుకే చెప్పాను ఈ రోజే చూడు, లేకపోతే రేపు ఆఖరి రోజు అవుతుంది అని. ఎందుకంటే ఆ తర్వాత నీ సాయి నువ్వు ఎంత పిలిచినా రాడు. కాబట్టి నీ సాయి చెప్పిన ప్రతి మాటని ఆలకించు, మనసు లోతుల్లోకి తీసుకో, పాటించు. ఖచ్చితంగా నీ జీవితం మారబోతోంది. కని విని ఎరుగనంత విధంగా నీ జీవితం మారిపోతుంది. కలలో కూడా నువ్వు ఊహించిన విధంగా నీ జీవితం మారిపోతుంది. నీ సాయి మారుస్తున్నాడు. నీ సాయి మాట మీద నమ్మకం ఉంచు, నీ సాయి మీద గౌరవం ఉంచు. అంతా నేను చూసుకుంటాను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.